వచ్చినప్పుడు రొంప వచ్చినప్పుడు ఏంట్రా బాబు ఈ రొంపని ఎన్నాళ్ళు భరించాలరా అనిపించేది కదా. అప్పుడైతే నేను మా ఇంటి దగ్గర ఒక తాతయ్య ఉంటారు. ఆ తాతయ్య రొంప తగ్గాలంటే ఏం చేయాలి అని అడిగితే పీతలు తెచ్చుకొని పులుసు పెట్టుకొని తిను ఇట్లో తగ్గుతుంది అన్నారు. ఎందుకు అనుకున్నాను, మీకు తెలిసే కామెంట్ చేయండి. ఈరోజైతే యమ్మీగా పీతల కర్రీ అయితే రెడీ చేసేద్దాం. ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, ధనియాలు, గసగసాలు పేస్ట్ పట్టేసి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని పేస్ట్ వేసి మగ్గాక కొంచెం కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మగ్గనివ్వండి. తర్వాత దీనిలో చీరుకున్న 3 పచ్చిమిరకాయలు, 3 వంకాయ ముక్కలు వేసుకోండి. శుభ్రం చేసుకున్న పీతలను కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి. తర్వాత వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఒక నిమ్మకాయ సైజు చింతపండుని అయితే బాగా పిండుకొని ఇలా పులుసు అయితే వేసుకోండి. కర్రీ ఒక 5 మినిట్స్ ఉంటే రెడీ అయిపోతుంది. చాలా యమ్మీగా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఎంతమందికి పీతల కర్రీ ఇష్టం అన్నది కామెంట్ చేయండి. అండ్ మీరు బాగా వండుతారా, మీ మదర్ బాగా వండుద్దా అన్నది కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.